పెద్దంబర్పేటలో పసికందు విక్రయం కలకలం రేపుతోంది. కళానగర్ పోచమ్మ కాలనీకి చెందిన దంపతులు తమ నెలల చిన్నారిని దళారులకు విక్రయించినట్లుగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జూలై 16న వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో రేణుకాకు ప్రసవం జరిగింది. అయితే అనంతరం కొద్ది రోజులకే చౌటుప్పల్ మండలం మల్కాపూర్కు చెందిన కొందరు దళారులకు చిన్నారిని ₹1,10,000 విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ ఘటనతో హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు స్పష్టం చేసినట్లుగా సమాచారం. అయితే దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శాఖలో మీ క్యాస్ట్ ఏంది? ఎస్సీ. మీరు అమ్ముకున్నారు? ఎస్సీ నుంచి శాఖలలోకి అమ్ముకుంటారు. మీరు అమ్ముకున్నారు ఎంత? 1,20,000? 1,02,000. 1,02,000. 1,02,000 ఏం చేసిన పైసలు? బాకీలు ఉంటే మా ఊళ్ళో కట్టుకున్నాను. బాగుంటే ఊళ్ళో కట్టుకున్నావు. పాపను అమ్మేసి ఊళ్ళో అంటే నువ్వు నీ ఇష్టపరంగా అమ్మినావా? మా పాప పెద్ద మ్యాచ్ అయింది. చిన్న పాప వచ్చి మాట్లాడిపోయింది. ఆమె కూడా వాళ్ళ అన్నకు అడిగింది. వాళ్ళ అన్న వద్దని, వాళ్ళ భార్య ఇట్లా వద్దని ఏదో పూజ చేసుకుని వద్దన్నారు. మా పాప పెద్ద అని చెప్పి మరి అనొద్దు కదా అట్లా. మరి ఫస్ట్ నేను అడుగుతానేమో చనిపోయిందని. మరి వేరే వాళ్ళకి చనిపోయిందని ఎందుకు చెప్పినావు? రమేష్ ఏమో చెప్తున్నావు? రమేష్ అంటున్నావు. ఇప్పుడు అమ్ముకున్నావు. రైట్. పెద్దంబర్పేటలో పసికందు విక్రయం కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, నెలలు నిండని ఒక పసికందుని కొన్ని లక్షల మొత్తానికి విక్రయించినట్లుగా జరుగుతోంది. ఎంత మొత్తంలో విక్రయించారు? దర్యాప్తు కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతము ఈ యొక్క దీనిపైన ఫిర్యాదు అందలేదని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే పెద్దంబర్పేటలో ఈ యొక్క ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే నెలల చిన్నారిని విక్రయించినట్టుగా దీనికి సంబంధించి ఆ యొక్క పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందుకున్న ఆ యొక్క పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. అయితే నెలలకు తరబడిన సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా 1,00,000కు పైగా అమ్ముతున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క ఘటన మాత్రము వనస్థలిపురము యొక్క హాస్పిటల్లో ప్రసవం అయినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే గుర్తించారు. అయితే హాస్పిటల్లో వారు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క దళారులే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క పసికందులను కూడా అమ్ముతున్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. అయితే మరోవైపు ఇప్పటి వరకు ఇలా ఎంతమంది నమ్మారు దీనికి సంబంధించిన అన్ని వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఈ యొక్క దళారులో ఎంత 1,10,000కు కొని ఎవరికి అమ్ముతారో దాని తర్వాత దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తారనే దానిపైన కూడా పోలీసులు చాలా ఇంకా దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క వీరి యొక్క నెలల తరబడిన చిన్నారికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరున్నారో దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలిసిన దాని తర్వాత మరోవైపు అన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.